జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి, వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ గూడా నా ఒక నమస్కారములు. మరి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వారి దివ్య మార్గదర్శకత్వంలో పీఎంసీ డిజిటల్ వారు అందిస్తున్న విశ్వశాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం విజయవంతం కావడం కోసం 21 రోజుల సామూహిక ధ్యానం మరి మాస్టర్స్ ఒక జ్ఞాన సందేశం. మరి మాస్టర్స్ ముందుగా గంట సేపు మనం చక్కగా మరి ధ్యానాన్ని నిర్వహించుకుందాం మాస్టర్స్. మరి ఈ ఒక ధ్యానాన్ని నిర్వహించడానికి భీముని పట్నం నుంచి రాజశేఖర్ సార్ గారు విచ్చేసి ఉన్నారు. వారు 2019లో శ్రీ చెంటి మాస్టర్ ద్వారా ఈ యొక్క ధ్యానంలోకి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా విశేషంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, మరి సేవాదళ కన్వీనర్‌గా కూడా ఎన్నో సేవల్ని అందిస్తూ ఉన్నారు. 2018లో ఈ ఒక సంగీతం పట్ల ఆసక్తి ఉన్నింది కాబట్టి 2018లో సంగీతంని అభ్యాసం చేస్తూ ఉన్నారు. మరి వారి ఒక గురువు గారొచ్చి శ్రీమతి ఉషా కామేశ్వరి మేడం గారు. సో, వారి ద్వారా ఈ ఒక సంగీతాన్ని చక్కగా అభ్యాసం చేస్తూ ఉన్నారు. సో, ఈరోజు మనకి చక్కగా అన్నమయ్య సంకీర్తనతో ఈ గంట సేపు ధ్యానాన్ని నిర్వహిస్తారు. కాబట్టి వారిని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందామా మాస్టర్స్. సో, వెల్కమ్ సార్. Thank you, madam. Thank you so much. My dear masters, తిరుపతిలో జరిగేటటువంటి ధ్యాన మహాయజ్ఞానికి అద్భుతంగా జరగటానికి మనం సామూహికంగా ధ్యానం చేద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్వామిమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చక్కగా ధ్యానంలోకి వెళ్దాం మాస్టర్. కళ్ళద్దాలను తీసి పక్కన పెట్టండి. కళ్ళు రెండు మూసుకోవాలి. చేతి వేళ్ళు పెట్టుకోవాలి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. శ్వాస మీద ధ్యాస. పాధాని సాని పామ గమ మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాదివందిత వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మూషిక వాహనమోదక ప్రియం మహాకావ్యనాటకాది ప్రియం మూషిక వాహనమోదక ప్రియం పాపమగమ పమరి సని సపమగమ పాదని సరిగమ మరి సరి సని పమ గమని పమరి గమరీత
రి స సా ని ప మ రి స స రి గ మ ప ప మ గ మ ప మ రి స ని స ప మ గ మ ప ద ని స రి గ మరి స రి స ని ప మ స ని ప మ గ మ ని ప మ రి గ మ రి స సా ని ప మ రి స ని స రి గ మ మ గణపతి మనసా స్మరామి మహాగణపతి. 5 seconds. 5, 4, 3, 2, 1. రెండు అరచేతులను కళ్ళపై బోర్లించుకుందాం మాస్టర్స్. చేతుల్లో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని కన్నుల ద్వారా లోపలికి తీసుకుందాం. 5 seconds ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు అరచేతులను తీస్తూ ధ్యానంలో నుంచి బయటకు వద్దాం మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మీ పాటల ద్వారా మమ్మల్ని చక్కగా సంగీతంతో నాద ధ్యానం అనుకోవచ్చు. ఎంతో అద్భుతంగా అందరం సాధనలో ఉన్నాం ఇప్పటి వరకు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్స్, మరి మనకి ఇంత అద్భుతంగా సార్ మనకి చక్కగా పాడారు. మనం ధ్యాన స్థితిలో ఉన్నాం. గట్టిగా అందరం క్లాస్ చేసుకుందాం. మన బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల అమ్మ దంపతులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్, మరి అవకాశం ఉన్న వారందరూ వీడియో లాంచ్ చేసుకోండి. ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు. ప్రతిరోజు ప్రాతకాలాన అందరం కలిసి సామూహికంగా మనం ధ్యాన సాధన చేసుకోవటం, ఆ తర్వాత మనకు వచ్చినటువంటి మాస్టర్ వారి జ్ఞానాన్ని మనకి పంచుతున్నారు. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం విశ్వశాంతి కోసం ఏదైతే చేసుకుంటున్నామో అందరం చక్కగా ప్రతిరోజు పార్టిసిపేట్ అవుతున్నాము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ లక్ష్యం ప్రపంచ శాంతి కోసమే. పత్రిజీ ఏదైతే సూచించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్న వారే పిరమిడ్ మాస్టర్లు. మరి మనము ఎక్కడ ఉన్నాము అన్నది మనం తెలుసుకొని మనం వారు ఏవైతే సూచించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు తప్పనిసరిగా పాటిద్దాం. ఇది మన శ్రేయస్సు కోసం పత్రిజీ మార్గం చూపించారు. దానిని ఫాలో అవ్వాల్సింది మనమే. ఏమంటారు? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాచక్రం గురించి ప్రతిరోజు మనకు ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చి వారి అనుభవాన్ని జోడించి మనకు చెప్తున్నారు. మరి సార్, మీకు తెలిసింది ఒక 2 మాటల్లో చెప్పవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ సార్. నేను 2019లో మెడిటేషన్ లోకి వచ్చాను మేడం. చంటి గారి ద్వారా. విజయనగరం వాస్తవ్యులు చంటి గారు. రియల్ గా నేను ధ్యానంలోకి రావటమే నాన్ వెజ్ మానేద్దామని ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు ఆరోగ్యం బాగోలేకపోతే ధ్యానం చేస్తే నాన్ వెజ్ మానేయడానికి అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని అలాగా నేను సెర్చ్ చేస్తే చంటి గారు మనకి ఆన్లైన్లో నెట్లో నెంబర్ చూసి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ ధ్యానం స్థితిలో కూర్చోబెట్టినప్పుడు ఫస్ట్ టైం నేను ఆస్ట్రల్ ట్రావెల్ అనేది చేయడం జరిగింది. అక్కడ నేను ఎంతో ఒక 1 hour 1.5 hour జర్నీ తర్వాత నేను ఇతర లోకాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నక్షత్ర లోక వాసులను అందరినీ కలవడం జరిగింది. అప్పటి నుంచి నాకు ధ్యానం అంటే ఇంకా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలాగా నేను ధ్యానం ఎంతో మందికి ధ్యానం చెప్పాను, చేస్తున్నారు. ధ్యాన అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, మనకి ప్రతిరోజు చక్కగా వాణి మేడం ఎంతో అద్భుతంగా హోస్ట్ చేస్తున్నారు. మరి ఈ రోజు వాణి మేడం మాటల్లో ఇన్ని రోజులు వారు విన్నారు, చేశారు, చూస్తున్నారు, వారి అనుభవాన్ని తెలుసుకుందాం. వాణి మేడం సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఎంతో అద్భుతంగా ఎన్నో క్లాసులు జూమ్లలో ఫిజికల్ గా వెళ్ళి చెప్తూ ఉంటారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంటారు. పత్రిజీతో శభాష్ అనిపించుకున్నారు. మరి వారి అనుభవాన్ని వారి మాటల్లో విందాం. ప్లీజ్ మేడం, ప్లీజ్ వెల్కమ్. మీ గురించి మీ మాటల్లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్, నాకు తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం కావాలి, అసలు ఏంటి అది. మనం ఎంతో మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, మరి ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి, మరి ఎన్నో మన జీవితంలో జరిగే వాటికి మనం ఎప్పుడు కూడా
బాధపడతా ఉంటాం. సో, ఎందుకు బాధపడాలి? ఎందుకు ఇక్కడికొచ్చి ఇయన్నీ అనుభవించాలా? ఏంటి అసలు అనేది నాకుండేది. సో, ఏంటి అసలు తెలుసుకోవాలి ఇదంతా ఏంటి? మనం ఎందుకొస్తున్నాము? ఏంటి బాధలు, ఈ కష్టాలు ఇయన్నీ ఏంది సిట్యుయేషన్స్ ఎందుకు ఎదుర్కోవాలి మనము? ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అనే ఆలోచన నాకి ఉండేది. సో, అది తెలుసుకోవాలి అసలు ఏంటి? దేవుడు ఎందుకు పుట్టిచ్చాడు? పుట్టిస్తే ఇట్టెందుకు చేస్తున్నాడు? మనకి అసలు ఏంది ఇదంతా? సో, ఇది ఉండేది నాకి. కానీ ఎప్పుడైతే దీని గురించి తెలుసుకోవాలని చాలా తపన ఉండేది. సో, అందుకే నేను రామాయణం గాని, సీరియల్స్‌లో ఆధ్యాత్మికంగా ఏదొచ్చినా గూడా గమనించడం, ఏ గురువులొచ్చినా గూడా పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు ఏం చెప్తారసలు అని చెప్పేసి చాలా ఆసక్తిగా నేను చేస్తూ ఉండేదాన్ని. సో, అలా మా ఊర్లోకి ఒక గురువు గారు వచ్చారనమాట. సో, ఆయన అన్నీ పొద్దున్నే ప్రాంతకాలంలో లేయడం, సాధన చేయడం అలా చేస్తూ ఉంటే, సో, నేను అన్ని సేవలు చేసేదాన్ని ఆయనకి. ఫుడ్డు గానీ, ఆహారం గానీ, ఆయన బట్టలు ఉతకడం గానీ, నిరంతరంగా ఆయనకి వాటర్ కావాలన్న ప్రతి క్షణం కనిపెట్టుకొని ఆయనకి ఏమేం కావాలి అనేసి ఆయన కొన్ని రోజులు ఉన్నాడు మా ఇంట్లో. మా అత్త వాళ్ళ పెళ్ళయినాక మా అత్త వాళ్ళ ఇంట్లో. ఊర్లో. సో, ఆయనకన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఆయన అడిగాడనమాట. "ఇంత బాగా చేస్తున్నావమ్మా" అప్పుడు నాకు 19 ఇయర్సే. 19 ఏళ్ళే నాకి. 17 ఇయర్స్‌కే నాకు మ్యారేజ్ అయింది. సో, నాకు పాప గూడా ఉన్నింది. సో, 19 ఇయర్స్ అనమాట. నాకు 1 ఇయర్ బేబీ గూడా ఉన్నింది. సో, ఆయన ఇంత శ్రద్ధగా ఈ చిన్న వయసులో ఇంత బాగా నువ్వు ఇయన్నీ చేస్తున్నావు. అంత అందరికి పెట్టడం గానీ, చేయడం గానీ బాగా చేస్తున్నావు. ఏంటి అసలు నీకేం గావాలి అని అడిగారు నన్ను. అప్పుడు నేనన్నాననమాట. మరి మీరు ఈ స్థితిలో ఉన్నారు గదా! ఆ స్థితి నాకు కావాలి. నాకు వీటి పట్ల అంత దేని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఏ యోగం అయితే చేస్తున్నారో నాకదే ఇష్టము ఎందుకో నాకి. అలా మీలాగానే నేను గూడా ఉండాలి అనుకుంటున్నాను. సో, ఎలా ఇదంతా మీకు ప్రాప్తించింది ఈ స్థితి అన్నప్పుడు, అప్పుడు ఆయన ఏమన్నారంటే, "అమ్మ ఇప్పుడే నీకు చిన్న వయసు. ఇదంతా సాధన చేయాలంటే నువ్వు త్యజించాలి, సంసారం త్యజించాలా? నువ్వు ఈ సత్యం తెలుసుకోవాలి అంటే మరి ఇవన్నీ చాలా చాలా కష్టంగా ఉంటదమ్మా. కానీ నీకు ఆసక్తి ఉంది కాబట్టి నీ జీవితంలో ఏదో రోజు నువ్వు ఇంత ఇదిగా ఉన్నావు కాబట్టి పొందుతావు ఏదో ఒక రూపంలో" అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో, అట్టా నిజంగా నాకు పత్రిజీ సార్ మరి దొరకడం, నాకీ ఈ యొక్క PSSM సొసైటీలో రావడం జరిగింది మేడం నాకు. వండర్‌ఫుల్ మేడం. అయితే మీ ఈ ధ్యాన ప్రపంచంలోకొచ్చిన తర్వాత ముందుకి మీలో ఎటువంటి మార్పులు జరిగాయి? అంటే నాకు కోపం, ఈ కంపారిజన్ ఎందుకబ్బా వాళ్ళలా ఉన్నారు, నేనెందుకు ఇట్టున్నా. సో, కంపారిజేషన్ ఉండేది, కోపం ఉండేది. ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, నేను మామూలుగా ఎవరి దాంట్లో అసలు అంత పట్టించుకోను. నా ప్రపంచంలో నేనుంటా. కానీ ఎవరైనా నన్ను ఏమైనా చిన్న మాటన్నా, ఏదైనా నా జీవితంలో ఏలు పెట్టారనుకోండి, విపరీతంగా కోపమొచ్చేదింకా. సో, నాకు వారం రోజులు ఇంక అన్నం తినేదాన్ని గాదు. అసలు ఇంక నిద్ర పట్టేది గాదు. ఎలాగైనా సరే వీళ్ళకి బుద్ధి జెప్పాలి. ఎందుకంటే వీళ్ళు నా దాంట్లో ఏలు బెట్టారు. నేనేం వాళ్ళని డిస్టర్బ్ జేయలా. కానీ వాళ్ళు నన్ను డిస్టర్బ్ జేశారు కాబట్టి, ఇంక వీళ్ళని వదలగూడదు. సిట్యుయేషన్ కోసం వెయిట్ జేసేదాన్ని. ఎందుకంటే సిట్యుయేషన్ లేకుండా మనం రియాక్ట్ అవ్వగూడదు. ఏం అవ్వగూడదు. సో, ఏదో ఒక రోజు దొరుకుతారు. ఎందుకంటే నేనేమి చేయలేదు. వీళ్ళు నన్ను ఇది చేశారు కాబట్టి, నేచర్ ఏమి ఊరుకుంటదా? సో, ఏదో ఒక రోజు దొరుకుతారు వీళ్ళు నాకి. అప్పుడు వీళ్ళకి అప్పుడు నేను ఆ ఒక ఇది తీర్చుకోవాలి వీళ్ళ మీద ఆ కోపాన్ని అని చెప్పి ఎదురు చూసేదాన్ననమాట నేను. సో, ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకునేదాన్ననమాట. ఆ రోజు మొత్తం ఇంక నాకు కోపం ఏదేదైతే వాళ్ళ మీద నాకు ఉన్నిందో, అనవసరంగా నా జీవితంలో ఇలా చేశారు కాబట్టి, ఇంక మిమ్మల్ని అసలు వదిలేది లేదని చెప్పి, ఇంకా వాళ్ళని ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడే ఇంక మాటలైనా, ఏదైనా సరే ఇంక నేను ఇది చేసుకున్నా అప్పుడు సాటిస్ఫై అయ్యేదాన్ననమాట నేను. సో, అప్పుడు తృప్తొచ్చేది. అప్పటిదాకా నాకుండేది గాదు. అదేంటి అది అసలు అనేసి. సో, అలా ప్రతి సిట్యుయేషన్ అంటే నా నా జీవితం నేను యాక్సెప్ట్ చేసేదాన్ని గాదు. ఎందుకు ఇదంతా ఇలా ఉండడం ఏంటి? నాకిష్టం లేదు ఇదంతా. నేను ఈ జీవితం గాదు నేను కోరుకునింది. వాళ్ళందరూ చూడు ఎంత బాగున్నారో. నా నాకెందుకు ఇలా ఉంది? ఏంటి? అని ఇవన్నీ నాకు ఉండేది. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చినాక నాకు అప్పుడు అర్థమైందనమాట. ఓహో! మనము
ఇవన్నీ నా క్వాలిటీసే. సో, నా గత జన్మలో నేను నా సంస్కారాలు ఇవన్నీ గూడా నా ఆలోచనలు ఏదుందో, నా కోపం గానీ, నా ఈర్ష్య గానీ, నా కంపారిజేషన్ గానీ, నా కోరికలు గానీ, ఇవన్నీ నాలో ఉండే ఒక తత్వాలు ఇయన్నీ. సో, వీటి వల్ల నేను ఇదవుతున్నాను అంతేగాని, సో, వీటిని నేను మార్చుకోవాలి అని నాకు ధ్యానంలోకొచ్చినాక రియలైజ్ అయ్యినా నేను. ఓహో! ఏంది నేను ఇలా ఉన్నానేంటి అసలు? దైవ ఒక ఒక మంచి గుణాలతో, ఒక తత్వంతో నేనుండాలి గానీ, నేనే సర్లేదే, నేను ఇతరులని అంటున్నానే. కాబట్టి నేనే కరెక్ట్‌గా లేనప్పుడు, నేను ఏంటి ఇతరులని నేను అనడం ఏంటి? సో, నన్ను నేను తిద్దుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, నేను గొప్పగా ఉండాలి. నా గుణాలు గానీ, నా తత్వం గానీ, నేను అప్పుడే గదా నా మైండ్ ఎందుకంటే, నా ఆలోచనలే గదా నన్ను నన్ను మింగేస్తుంది. నా ఆలోచనలు, నా ఒక క్యారెక్టరే గదా నన్ను సతమతం చేస్తుంది ఇక్కడ. సో, అది నేను తెలుసుకున్నాననమాట. సో, ధ్యానం వల్ల నేను నిజంగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. నా కోపం గానీ, ఇవన్నీ ఇప్పుడు నాకు ఎవరైనా ఏమన్నా నవ్వొస్తుంది గానీ, కోపం రావడంలా. ఏదైనా వాళ్ళు ఏదైనా అన్నా గూడా అది అజ్ఞానంతో ఒకప్పుడు నేను గూడా ఇలానే ఉన్నాను గదా! సో, వాళ్ళు ఇదైనా గూడా ఈజీగా తీసేసుకోండి. అంటే నాకేమి ప్రభావితం కావడంలే. అంతకుముందు ప్రభావితం అయ్యా ధ్యానం ముందు తెలీక. అంటే మనం ఊరికెందుకుండాలా? ఊరికుండగూడదు. ఏంటి అసలు ఎందుకుండాలి? అనే భావంతో ఉండేదాన్ని. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత మన తత్వం ఏంటసలు? వాళ్ళ తత్వం అది. నా తత్వం ఏందసలు? సో, నేను ఎలా ఉండాలో నేను అలా ఉండాలంతే. నా తత్వం నేను ఒక దైవము, వాళ్ళు గొప్ప రాముడు, కృష్ణుడు అని వాళ్ళని నేను ఎంతో గొప్పగా చూస్తున్నా. సీతాదేవిని గాని, ఎంతోమంది యోగుల్ని. మరి నేను వాళ్ళలాగా ఉండాలి అన్నప్పుడు, నా గోలు నేను ఎలా ఉండాలి? మరి ఆ తత్వాలు, ఆ గుణాలు నేను కలిగి ఉన్నప్పుడే గదా నేను వాళ్ళు ఒక స్థితిలో నేను ఉండగలుగుతా. కాబట్టి ఇక్కడ నేను ముందు ఇది అవ్వాలి అనేది నిజంగా ధ్యానం తర్వాత మేడం చాలా క్వాలిటీస్ నిజంగా ఇప్పుడు ఎంత హ్యాపీనో ఎవరు ఏం తిట్టినా, అరిచినా, ఏమన్నా ఏదైనా అన్నా గూడా చాలా నిశ్చల స్థితిలో ఉండగలుగుతున్నా నేను. సో, అంత మార్పు ధ్యానం ముందు, ధ్యానం తర్వాత. వండర్‌ఫుల్ మేడం. ప్రతి ఒక్కరు అనుకుంటారు. నేనే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనము ఆ ధ్యాన స్థితికి వెళ్ళిన తరువాత నేనే కరెక్ట్ అన్న దాని నుంచి వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారి పరిధి ఉంటుంది అన్నది అర్థమైపోతుంది. అవును మేడం. వండర్‌ఫుల్ మేడం. అయితే మీరు ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కోసం ఇంత అద్భుతంగా మనం ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నాము. మీరు హోస్ట్‌గా చక్కగా ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. మరి మీకు ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గురించి మీ మాటల్లో తెలుసుకుందాం. అసలు ఈ ధ్యాన మహాయజ్ఞాలు ఎందుకు చేసుకోవాలంటారు? సో, నాకు పత్రిజీ సార్ మీట్ అయినప్పుడు ఫస్ట్ టైము ఆయన చెప్పారనమాట. మేడం ధ్యాన మహాచక్రానికి రండి మేడం అనేసి. సో, హ్మ్. నేనేమనుకున్నానంటే, ఎందుకు సార్ ఏమి అంటే, మేడం సంకల్పం జేసుకోవాలి. సంకల్పంతో మనం ఎంతో చేస్తున్నాం. సో, రావాలి మేడం అది ఇది అన్నారు. కానీ నాకప్పుడు అర్థం గాల. సంకల్పం ఏంది? ధ్యాన మహాచక్రం ఏంటి? ఏంది ఇదంతా? నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మాస్టర్స్. నిజంగా చెప్తున్నా నాకిప్పుడు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంటే రోజు అందరూ మాట్లాడుతా ఉంటే నాకప్పుడు తడుతుంది. పత్రి సార్ చెప్పినయన్నీ నాకిప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు గుర్తుకు రాలా నాకి. ఆయన ఏం చెప్తున్నా గూడా, ఏందోలే ఆయన ఏం చెప్తున్నాడో నాకేమంత అవగాహన లేదు. నాకంత తెలివి లేదు గాబట్టి, ఏదో సార్ చెప్తా ఉన్నారని చెప్పేసి నేను పట్టించుకోలేదు. నాకు పోవాలని గూడా లేదు. సార్ అంత పిలిచినా గూడా రావాలి మేడం అన్నా గూడా నేను పట్టించుకోలేదసలు. కానీ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. అంటే హ్మ్. నేను పోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడికి పోవడం నాకేం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడో నా లోపల అనిపించి నేనక్కడికి వెళ్ళాలి అని నాకు చాలా ఇంటెన్షన్ లోపలుంటే తప్ప నేను ఇంట్లో నుంచి కదలను. ఎవరు ఎంత పిలిచినా, ఎవ్వరన్నా ఏమన్నా పిలిచినా గూడా నేనసలు కదలను. నా లోపల కలగాలంతే. కలిగితే తప్ప నేను కదలే వ్యక్తిని కాదు నేను. సో, అంత పత్రిజీ సార్ చెప్పినా గూడా నేను పట్టించుకోలే. నేను ధ్యానం జేసుకుంటున్నా. నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. బాగా అనుభవం అయింది. ఇంకేంటి వీటి గురించి నేనెందుకు పట్టించుకోవాలా? అవసరమా నాకివన్నీ? ప్రశాంతంగా ఏదో ఫ్యామిలీని జూసుకుంటా, పిల్లల్ని జూసుకుంటా, ధ్యానం జేసుకొని శుద్ధంగా ఉంటే పోయేదానికి, ఆ బయట ప్రపంచంలో వాళ్ళందరితో నేను గలిసి లేనిపోని సిట్యుయేషన్స్, లేనిపోని తలకాయ నొప్పి ఏంటసలు నాకంతా? శుభ్రంగా నా పాటికి నేనుంటే బావుంటదనే ఉద్దేశ్యంతో నేను నిజంగా ఉన్నా మాస్టర్స్.
సో పత్రి సార్ పిలిచినా కూడా నాకేమంత మా ఫ్రెండ్స్ పిలిచినా కూడా కదల్లా. కానీ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఇది నేను దీనికి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ పత్రిజీ సార్ పిఎస్ఎస్ఎం సొసైటీలోకి వచ్చినాక శ్రీశైలంలో ధ్యాన చక్రం జరిగింది కదా, యజ్ఞమా అది, ధ్యాన మహాయజ్ఞం. సో 2009 నేను యజ్ఞము. సో దానికి నేను వెళ్ళడం జరిగింది. సో వెళ్ళినాక అన్నీ ఏంటో మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళినాము, అంత గందరగోళంగా ఉనింది ఏవో అట్ట. సో పత్రిజీ సార్ ఏమనంటే, మేడం మీరు వచ్చినాక నన్ను కలవాలా, మీరు వచ్చినట్టు నన్ను వచ్చినాక కలవండి అది ఇది అన్నారు. సో ఏవో అన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. తర్వాత నేను అనుకున్నా ఎందుకు వచ్చి ఏం ప్రయోజనం ఈడంతా, నాకు అసలు ఏమంతా ఇది ఏం అర్థమే కాల, అసలు గమ్మనున్నా. తర్వాత డిసెంబర్లో కూడా మళ్ళా ఇది అమరావతి ధ్యాన మహాచక్రం పెట్టారనమాట. అది చక్రమే, అప్పుడు దాకా యజ్ఞం అనేది, తర్వాత చక్రం అనేది స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు అమరావతి దానికి నేను వెళ్ళానమాట. అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఇంకా ధ్యానం చేసుకోవడం, ఇంక అందరితో మాట్లాడడము అలా జరిగింది అలా. సో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాన్ని తెలుసుకోవాలనే తపన కూడా నాకు లేదు. ఏదో అట్లా సిచ్యువేషన్ లాక్కపోయింది, నేను పోయినా దాంట్లో పార్టిసిపేట్ చేసిన అంతే. ఇంకా దాని తర్వాత నాకు ఈ ధ్యాన మహాచక్రాలు వద్దు, ఇంకేం వద్దు, నేను పోయేది వద్దు, ఏం వద్దు, నా పిల్లలు నేను చూసుకోవాలా, వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళ దొడుకుపోయి నేను ఇబ్బంది పడ్డం ఎందుకో అని చెప్పేసి నేను అసలు ఇంకా వెళ్ళనే లేదు. ఇంకా తర్వాత 2019లో పత్రిజీ సార్ మహిళ ధ్యాన మహాచక్రం పెట్టేసి సార్ ఏమన్నారంటే, ఒక్క మహిళ కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు, ప్రతి ఒక్క మహిళలు కూడా రావాల్సిందే, ఎవ్వరు మిస్ అవ్వకూడదు, రావాలి అని చెప్పేసి గట్టిగా చెప్పారు. అప్పుడు లోపల తట్టిందనమాట. అబ్బా సార్ అందరినీ రమ్మన్నాడు, ఏమో అంత లావన చెప్పిండంటే ఏదో ఉంది, సో నేను కదలాలి, ఇప్పుడు నేను పోవాలా, లేకుంటే సార్ అంతే చెప్పరు, ప్రతి ఒక్క మహిళ రావాల్సిందే, మిస్ అవ్వకూడదు, రావాలి అని చెప్పారు కదా, సో వెళ్దాము ఏంటి అసలు అని చెప్పేసి అప్పుడు నాకు ఇష్టంగా నాకు లోపల కలిగి నేను వెళ్ళాను అనమాట 2019లో. అప్పుడు వెళ్ళంగానే పత్రిజీ సార్ నన్ను చూసేసి మెడ దగ్గర పట్టుకొని, మేడం మీరు ఇంకా సేవ చేయాలి మేడం మీరు అని చెప్పారనమాట. నాకు అర్థం కాలే, ఏం సేవలు చేయాలబ్బా ఇక్కడ ఏంది అనేసి. మన మనీ దగ్గరికి, ఈ డబ్బులు ఇచ్చే దగ్గరికి తీసుకెళ్ళేసి మేడం ఇది నేను యూజ్ చేసుకోవచ్చా, నేను ఐస్ క్రీమ్ కొనొచ్చా, నేను దీన్ని వాడుకోవచ్చా, తప్పేం లేదా అని అడిగారనమాట. నేనన్నా అంతా మీదే కదా సార్, వాడుకోవచ్చు సార్, ఏం పర్వాలేదు, మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు సార్, అంతా ధనం మీదే కదా సార్, ఏముంది సార్ దీంట్లో అంటే, అవునా మేడం, నో ప్రాబ్లమా మేడం అంటే, నో ప్రాబ్లం వాడుకోవచ్చు సార్ అని చెప్పారు. ఇంకా మన సార్ వడ్డించే దగ్గర ఇది మనం పెడతారు కదా, సార్ పెడుతూ ఉంటారు అన్నమాట ధ్యానమాచక్రంలో యజ్ఞంలో. సో అలా వడ్డించేటప్పుడు సారు మరి అక్కడ మేడం ఇక్కడ వడ్డించు అని చెప్పేసి అక్కడ నిలబెట్టారు. ఇంకా ఆ రోజంతా నేను వడ్డించినాను అనమాట. సో అప్పుడు నేను అనుకున్నా, ఓహో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ సేవ చేయాలేమో, అన్నదానం కాడ ఇలా నాకు ఎక్కడ ఈ ధ్యాన మహాచక్రంలో ఏదైతే సేవ ఉందో ఈ సేవ చేయాలేమో అని అప్పటి నుంచి ఇంకా నేను డిసెంబర్లో వచ్చేసి పిరమిడ్ దగ్గర సేవ చేయడము, లేకుంటే అన్నదానం దగ్గర సర్వీస్ చేయడం అనేది చేస్తూ ఉన్నాను అనమాట. సో అలా అక్కడ జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ధ్యాన మహాయజ్ఞం, ఇప్పుడు మనము ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో చేస్తున్నాం కదా. సో ఈ మధ్య అందరూ మాస్టర్స్ మాట్లాడడము, మరి అనిత మేడం ఈరోజు నువ్వు చెప్పాలి అన్నప్పుడు ఇంకా రాత్రంతా ఆలోచించాయి, ఏంటి అసలు ధ్యాన మహాయజ్ఞం పత్రి సార్ ఎందుకు పెడుతున్నారు, నేను ఎప్పుడు ఇన్ని రోజులు ఆలోచించలే దాని గురించి, ఊరికే వెళ్తున్నా చేస్తున్నా ఏదో అలా ఉండింది నాకు. అప్పుడు రాత్రంతా పనుకొని, అవును అసలు ఎందుకు చేస్తున్నారు, ఏంటి దీనివల్ల లాభం ఏంది, ఎందుకు ఇంతమంది పార్టిసిపేట్ చేయాలా, ఎందుకు పిరమిడ్ మాస్టర్స్ అంతా ఈ యజ్ఞాలు పత్రిజీ సార్ ఇవన్నీ పెట్టాడని ఇంకా రాత్రి నుంచి నాకు ఫుల్ ఇంకా ఆలోచిస్తున్నా, ఏం చెప్పాలా ఏంది అసలు. అప్పుడు నాకు తట్టిందనమాట. సో ఇప్పుడు ధ్యానం చేసి మన కళ్యాణం మనం చేసుకున్నాం అంటే, ధ్యానం చేసి మన లోపల ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మరి అందరూ కూడా బాగుండాలంటే సమాజం కోసము మరి అందరూ బాగుండాలి అంటే ఈ ఒక లోక కళ్యాణం అంటే ధ్యానమహ యజ్ఞం అంటే, ధ్యానమేమో మనం ధ్యానం సాధన చేసి మనల్ని మనం ఎదిగించుకున్నాం. సో కానీ మనము
మరి ఈ సమాజం నుంచి ఎంతో పొందాం, ప్రకృతి నుంచి ఎంతో పొందాం. అందరూ కూడా మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తున్నాం. మన తల్లిదండ్రులు అయితే ఏమి, మన ఫ్రెండ్స్ అయితే ఏమి, సమాజం నుంచి అయితే ఏమి, మనం ఎన్నో రకాలుగా మనకి సహాయం అందుతుంది, సపోర్ట్ అందుతుంది. మరి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? ప్రకృతికి ఏం చేస్తున్నావు? లేకుంటే సమాజానికి నువ్వు ఏం చేస్తున్నావు? మరి నీకు సపోర్ట్ ఉన్న వీళ్ళందరికీ నువ్వు ఏం చేస్తున్నావు? సో ఈ ధ్యాన మహాయజ్ఞము, ఈ ధ్యాన మహాచక్రము ఏంటంటే వాళ్ళందరూ సమాజం ఒక శ్రేయస్సు కోసము, ఎలా అయితే నీ శ్రేయస్సు కావాలనుకున్నావో, ఎలా అయితే నీకు ఆనందం కావాలన్నావో, ఎలా అయితే నీకు ఏదైతే ప్రాప్తించాలనుకున్నావో, మరి వాళ్ళందరికీ కూడా కావాలి కదా. అందుకనే ఈ ఒక యజ్ఞాలు కానీ, ఈ ఒక యాగాలు కానీ చేయడం అనేది జరుగుతుంది అనేది నాకు బాగా అర్థమైంది. సో మాస్టర్స్ అది. సో ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం అంటే మరి మనకి తెలిసిందే, పురాణాలలో మరి ఎన్నో మరి యజ్ఞాలు కానీ, హోమాలు కానీ, మరి యాగాలు కానీ చేయడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు ఒక శ్రేయస్ కోసం, రాజ్యం ఒక శ్రేయస్ కోసము, తర్వాత అంతా కూడా బాగుండాలి, రాజ్యం అంతా బాగుండాలి, మరి వర్షాలు లేకుంటే వర్షం రావడానికి, వాతావరణంలో మరి ఏదైనా అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు దాని సమతుల్యం కోసం అంతా కూడా ఈ ఋషులు ఆ జ్ఞానం ఉంది కాబట్టి, ఆ ఒక శక్తి ఉంది కాబట్టి ఆ ఒక యజ్ఞాలు చేసి వాళ్ళు ఆ ఒక దేవతల్ని కానీ ఆహ్వానం చేసి వాళ్ళు సిద్ధించుకునే వాళ్ళనమాట అవన్నీ కూడా. కానీ ఈ అన్ని యజ్ఞాల కన్నా శ్రేష్టమైంది ఏంటి అంటే ధ్యాన మహాయజ్ఞం. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తాం, మనము దేవతల్ని అక్కడ పిలిపించుకుంటాం. అంటే మంత్రంతో ఆ దేవతల్ని అనుష్ఠానం చేసుకుంటాం. మనం అనుష్ఠానం చేసి వాళ్ళు ఆ హోమం వల్ల వాళ్ళు కావాల్సిందంతా సమర్పించుకొని అప్పుడు వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడు మీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు మనము ఎందుకు చేశాము ఈ యజ్ఞం అన్నప్పుడు ఆ దేవతలు మనకి ప్రాప్తింపచేస్తారు. కానీ ఇక్కడ ధ్యానంలో ఏమైందే, మనం ధ్యానంలో ఎప్పుడైతే ఆలోచనల్ని మనము మైండ్ని ఎంటీ చేస్తామో ఆ ఒక కాస్మోస్ నుంచి ఆ ఒక ఇది విశ్వశక్తి మనకి ప్రవహిస్తుంది అన్నమాట. సో ఆ శక్తి వల్ల మనం ఛానల్ చేస్తాం. ఆ ఎనర్జీని ఏం చేయాలి? ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం పెట్టాం మనం. సో మన అందరూ ఏం చేస్తాము, ఇప్పుడు ఇండివిజువల్గా చేసే ఒక ధ్యానము ఎంత శక్తి వస్తుంది? సమూహికంగా అంటే 1,00,000 మందితో ధ్యానం అన్నాం మనం. అంటే 1,00,000 మంది ఒక ఎనర్జీ వైబ్రేషన్స్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత విస్తృతంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన ధ్యానం చేస్తేనే మనం ఎంత ట్రాన్స్ఫార్మ్ అయినాం, ఒక ఎనర్జీ లెవెల్లో కానీ, ఒక జ్ఞాన రూపంలో కానీ, మనం అనుకున్నది మన జీవితంలో మనం జరగడంకైనా కూడా మనమే ఇంత ఒక ధ్యానం చేసి ఇండివిజువల్ సోల్లే ఇంత ప్రాప్తించుకున్నది లైఫ్లో అంటే అప్పుడు 1,00,000 మంది ధ్యానులు కానీ చేస్తే దాని సంకల్పం ఏంటి మనం పెట్టింది ఇక్కడ? మేడం ఎంతో అద్భుతంగా చెప్తున్నారండి. మన ఈ 7 కొండలు, తిరుపతి అంటేనే మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. 7 కొండలు మనలోని 7 చక్రాలకి ప్రతీకగా తెలుసుకోవచ్చేమో, అనుకోవచ్చేమో. మన 7 కొండలు వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, ఒక్కొక్క కొండని ఒక్కొక్క మహర్షితో పోల్చుకుంటే మనం ఆ 7 కొండలు దాటితే ఆనంద స్థితిలో ఎలా స్థితమై ఉంటాడో అది 7 కొండల వాడు. మరి ప్రతి ఒక్కరు ఆ 7 కొండల స్వామిలాగా మన మాస్టర్స్ అందరూ ప్రతి ఒక్కరూ 7 కొండలు ఛేదించుకొని ఆ సహస్రార స్థితిలో ఆనంద నిలయంలో మనం అక్కడ తిరుపతికి వెళ్తే ఆనంద నిలయం ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ ఎలా దర్శించుకుంటామో మనం ధ్యాన స్థితిలో అంత అద్భుతంగా మన లోపలికి మనం ప్రయాణించటం వల్ల ఆ శక్తిని పొందుతున్నాము. ప్రతి ఒక్కరికి అనుభవమే ఇవన్నీ. మరి ఆ 7 కొండల వాడిని దర్శించుకోవటానికి ఎలా అయితే వ్యయ ప్రయాసలు గూర్చి కాలినడకన గూడా వెళ్తూ ఉంటారు. మరి మన ధ్యాన సాధన ద్వారా మనం అత్యద్భుతంగా మన లోపల ఉన్న ఆ వెంకటేశుడిని దర్శించుకొని చక్కగా ఈ అక్కడ జరుగుతున్న 7 రోజులలో సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఎంత వీలైతే అంత ఎక్కడి వారం అక్కడే చక్కగా అద్భుతంగా మనం మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఏమంటారు? మేడం చెప్పండి మేడం. ఇప్పుడు
ఇలా పోల్చుకోవచ్చంటారా? ఏడుకొండల వెంకటేశ్వరుడిని మనం మనలో ఉన్న ఆనంద స్థితిలో వెళ్లి దర్శించుకోవటము. అవును. మేడం చెప్పండి మేడం. చెప్పండి. హ్మ్. హ్మ్. యెస్. అయితే చెప్పండి అనిత మేడం. ఇప్పుడు ఈ ధ్యాన మహాచక్రం ఫలితం ఏదైతే ఉందో, అది నాకు యజ్ఞం తర్వాత గాదు, యజ్ఞం ముందే ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నామని కొంతమంది ఫోన్‌ల ద్వారా చెప్తున్నారు. ఈ 21 రోజుల అవును మేడం. సామూహిక ధ్యానం 100%. ప్రారంభించినప్పటి నుంచే. అవును మేడం. 100% ఎందుకంటే నేను కూడా దాన్ని ఫీల్ అవుతున్నా. హ్మ్. ఎందుకు అంటే మనం ఏ రోజైతే ఒక సంకల్పం పెట్టుకోవడం గాని, అది దాన్ని చెయ్యాలని వర్క్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే శక్తులు మనం మనకి హెల్ప్ చేయడం మొదలు పెడతదనమాట. హ్మ్. ఎందుకంటే విశ్వంలో ఉండే ప్రతి ఒక్క దైవం అయితే ఏమి, విశ్వంలో ఉన్న శక్తులంతా గూడా దీనికోసం ఎదురు జూస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. అంటే ఎప్పుడు ఈ మనుషులు ముందుకొస్తారు? ఎప్పుడు వీళ్ళు ఇది జేస్తారు? ఎప్పుడు వీళ్ళు ఒక సంకల్పము అందరి కోసము వీళ్ళు ఎప్పుడు ఒక అడుగు ఏస్తారని చెప్పేసి వాళ్ళందరూ ఎదురు జూస్తూ ఉంటారంట మేడం. మనకి హ్మ్. సపోర్ట్ జేయడానికి. సో, ఎప్పుడైతే మనము ఇది మనము ఇది చె మన మనసులో తట్టిందే మొదలు మేడం. ఆ క్షణం నుంచే అన్నీ శక్తులు గూడా అందరూ గూడా మాస్టర్స్ గానైతే మాస్టర్స్ అయితే ఏమి, ప్రకృతిలో ఉండే ఆ ఒక నిక్షిప్తమైన శక్తులైతే ఏమి, మనకి ఇంకా మనం స స సపోర్ట్ చేస్తాయన్నమాట. అంటే మళ్ళా మనం డ్రాప్ అవ్వకుండా అయి మనల్ని హ్మ్, బలంగా తయారు చేస్తదనమాట. చెయ్యండి ఇది వెరీ గుడ్ ఎలా అయితే పత్రిజీ సార్ ద్వారా నాయనా మీ కళ్యాణం కోసం లోక కళ్యాణం అండి ఇయన్నీ చెయ్యండి అని చెప్పి మనకు నేర్పిచ్చారు. ఏమేం హ్మ్. చెయ్యాలా? సో, మనం ధ్యానంతో పాటు ఏం నిర్వహించాలి? ఏ కార్యక్రమాలు జేయాలనేది మనకు నేర్పిచ్చారు. చెప్పిచ్చారు మనకి. ఆయన చేశారు. ఆయన ద్వారా మనం తెలుసుకొని ఈరోజు సార్ లేకపోయినా అయన్నీ కూడా నిర్వహిస్తున్నాం మనం. సో, యెస్ మ్యామ్. ఏ రోజైతే మీకు విత్తనం పడిందో మైండ్‌లో థాట్ అనేది ఎప్పుడైతే మనకు అది దీన్ని చెయ్యాలి ఇది అనేది ఎప్పుడైతే పడిందో మేడం, అప్పటి నుంచే అన్నీ గూడా సపోర్ట్ జేస్తాయి మేడం మనకి. మాస్టర్స్ గాని, గురువులు గాని అందరూ గూడా మనకి ఏ రకంగా ఇయన్నీ గూడా అందరూ ఎవరెవరు రావాలా? ఎవరు యాడ్ అవ్వాలా? ఏ రకంగా మరి ధనం గావాలా? అన్నీ గావాలి. సో, ఎవరెవరు మనకందరు రావాలో వాళ్ళందరూ ఆటోమేటిక్‌గా మనకి జరిగిపోతూ ఉంటదనమాట. సో, ఎప్పుడైతే మనకు ఆ విత్తనం మన మైండ్‌లో పడిందో, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుతున్నాం. యెస్ మ్యామ్. ఫీల్ అయ్యి అక్కడ మనం గూడా దానికి అది ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి ఎవరు వంతుగా వాళ్ళు స్టార్ట్ జేస్తారనమాట. ఏం జేయాలి అంటే వాళ్ళు అప్పటి నుంచే ఎందుకంటే మేడం జరగాలి అంటే ముందు నుంచే చేయాలి గదా మేడం ఇది మనం. మరి అప్పటి నుంచి మీ మైండ్ సెట్ దాంట్లో ఉండాలి గదా మేడం. ఆ ఒక అవును. దీంట్లో మనం ఉండాలా లేదా? సో, అప్పటి నుంచే వర్క్ స్టార్ట్ అయిపోతది. అప్పటి నుంచే మనము ఆ వర్క్‌కి పునాది ఏసేసుకొని మనం స్టార్ట్ చేసుకొని మాస్టర్స్ అందరూ గూడా అందుకే జూడండి ఎంత ఎనర్జిటిక్‌గా పాంప్లెన్స్ ఇల్లిల్లు, ఊరూరు మరి మన పీఎంసీలో గూడా రోజు అందరూ గూడా మరి చక్కగా డిజిటల్ దీని నుంచి గూడా వాళ్ళందరూ గూడా ధ్యాన రాండి అని ఆహ్వానించడం గాని, మరి మాస్టర్స్ అంతా ధ్యాన మహాయజ్ఞం గురించి గూడా చెప్పడం. అంటే అక్కడ స్టార్ట్ అయిపోయిందనమాట ఆల్రెడీ. అంటే ఫిజికల్‌గా మనం చేసుకునే ముందే ఇక్కడ యాస్ట్రల్ రూపంలో మనకంతా గూడా జరిగిపోతుంది. ఇక్కడంతా గూడా మనము ముందే దాని ప్రణాళిక గాని, దానికంతా గూడా సంసిద్ధం చేసుకొని, మళ్ళీ ఏంటి అనే జ్ఞానం అందిస్తున్నాం మనం. లేకుంటే హ్మ్. ఊరికే పెట్టేసి అవగాహన కల్పించలేదనుకో అసలు ఎందుకు జేస్తున్నాము? మీరు ఎందుకు రావాలి నాయనా? ఏంటి ఇక్కడ జరుగుతుందంటే ముందు అది మనం ఆ అవగాహన కల్పించాలి గదా! సో, యెస్. ఆ అవగాహన అంతా మనం ఏం చేస్తాం పాంప్లెన్స్ రూపంలో పీఎంసీ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఇప్పుడు మనం చక్కగా ఈ 21 రోజులు జేస్తున్నాం. ఎందుకు జేస్తున్నాం మేడం? అవగాహన. హ్మ్. అవగాహన కల్పించడం కోసం అంటే ఆల్రెడీ మనం వర్క్ అనేది చేస్తున్నాం. ఆనందంగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతున్నామనమాట. యెస్ మ్యామ్. మాస్టర్స్ ఇక్కడ వాణి మేడం నేను మాట్లాడుతున్నాం. కానీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అది అనుభవమే. ఇక్కడ నోటి ద్వారా కొంతమంది పలుకుతూ ఉన్నారు. ఈ హృదయం ద్వారా కొంతమంది కనెక్ట్ అయ్యున్నారు. ఎవరు ఎలా కనెక్ట్ అయినా ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు అయితే ఆ ఫలితం వేరేలాగా ఉంటుంది. అక్కడ భాగస్వాములు అవ్వటానికి మళ్ళా డబ్బేనా అంటే డబ్బు గాదు. తన్, మన్, ధన్ ఎవరు ఎలా చేయగలిగితే అలా ఎంత ఇది మళ్ళా లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. మనం ఇతరుల కోసం గాదు. మన కళ్యాణం. లోక కళ్యాణంలోనే స్వీయ కళ్యాణం ఉంది. ఇందాక మేడం చెప్పారు. మనం ఏదైతే
నాది అనుకున్నది చేస్తే ఎలా చేస్తామో, నేను అనుకున్న భావంతో ఉంటే ఎలా ఉంటాము, ఈ ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ ధ్యాన మహాయజ్ఞంలో మన వంతు బాధ్యతని మనము గుర్తు ఎరిగి మాస్టర్స్ మరలా అనిత చెప్పలేదు, వాణి గారు చెప్పలేదు, పద్మకుమారి గారు చెప్పలేదు కాదు. మనం ఏదైతే తెలుసుకున్నామో దానిని ఇతరులకి పంచి, ఆ పొందినటువంటి లాభాలుంటాయి చూడండి, ఆ ఫలితాన్ని ఎంతో మందిమి అనుభవిస్తున్నాం. మన పిరమిడ్ మాస్టర్‌లే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పాలి. లేకపోతే ధ్యాన అనుభవాలు పంచుకోవటానికి ఎంతెంతో దూరం ఎందుకు వెళ్తారండి? మన ఈ ఊరు, మన పక్కిల్లు కాకుండా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాల్లోకి ఇందాక వాణి మేడం చెప్పినట్టు మన పీఎంసీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశంలో మన పాగా వేసేసాం. మరి పత్రిజీ పీఎంసీ అంటేనే పత్రిజీకి ప్రతిరూపం. పీఎంసీ ద్వారా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే దానికి మన పీఎస్ఎస్ఎం సపోర్ట్. పీఎస్ఎస్ఎంలోని ప్రధాన విభాగంలాగా మన పీఎంసీని తయారు చేస్తున్నారు మన మాస్టర్స్. మరి ఈ యజ్ఞంలో తిరుపతి మహాక్షేత్రానికి వెళ్ళిన తర్వాత మేడం అక్కడ చుట్టుపక్కల చూడటానికి ఎలాంటి ప్రదేశాలున్నాయంటారు? యెస్ మ్యామ్. సో, యెస్. మనం ఎలాగో మాస్టర్స్ ఎంతో దూరం నుంచి మీరందరూ వస్తున్నారు కాబట్టి, మరి చక్కగా దీంట్లో గూడా పార్టిసిపేట్ చేస్తూ చుట్టుపక్కల గూడా మనం దాన్ని అక్కడ అన్నీ గూడా దర్శించడం ద్వారా, అక్కడ ధ్యానం జేసుకోవడం ద్వారా, మనం ఎన్నో విషయాలు గానీ, ఎన్నో మనకి తెలియని ఎన్నో అవగాహన గానీ, ఆ జ్ఞానం తీసుకోవడం అనేది జరుగుతది. సో, చక్కగా అక్కడ అంతా గూడా మనం విజిట్ జేస్తాం. సో, మాస్టర్స్ తిరుపతిలో అంటే మనం తిరుపతిలో గదా ఈ ప్రోగ్రామ్ జరుగుతుండేది. సో, తిరుపతిలో ఏంటంటే మాస్టర్స్ 10 ప్లేస్‌లున్నాయి. ఏంటంటే తిరుమల మీకు తెలుసు వెంకటేశ్వర స్వామిది. తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. శ్రీ గోవిందరాజ స్వామి వారి టెంపుల్ ఉంది. తలకోన వాటర్ ఫాల్స్ ఉంది. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది. శ్రీ వకులామాత టెంపుల్ ఉంది. జైన్ టెంపుల్ ఉంది. కపిల తీర్థం వాటర్ ఫాల్స్ ఉంది. ఇస్కాన్ టెంపుల్ ఉంది. చంద్రగిరి ఫోర్ట్ ఉంది. మరి దాన్ని మనం ప్రయాణం చేసేటప్పుడే మరి కాణిపాకం కానీ కాళహస్తి కానీ మనకి ఆ దారుల్లో ఉంటుంది మాస్టర్స్. అదే మనం కొండపైకి వెళ్ళి మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ 6 ప్లేసెస్ ఉంది మాస్టర్స్. పాప వినాశం తీర్థం, ఆకాశ గంగ, శ్రీవారి పాదాలు, చక్ర తీర్థం, శిలాతోరణం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. సో ఇవన్నీ చక్కగా మాస్టర్స్ తిరుపతి కింద కానీ మరి ఈ తిరుమలలో కానీ ఈ అన్ని ప్లేసెస్ని మనం విజిట్ చేయడం ద్వారా అక్కడ ఉండే అన్నీ కూడా తెలుసుకుంటాం. ఆ నాలెడ్జ్ అంతా ఆ క్షేత్రంలో ఉండే ఆ చుట్టుపక్కల ఉండే జ్ఞానం కూడా చాలా అవసరం. ప్రతిదీ తెలుసు. యెస్ మేడం. మేడం మరికి కొన్ని మాత్రమే సూచించారండి. ఎందుకంటే అన్నీ చెప్పలేం గాబట్టి. ఇంకా జీ అక్కడ యెస్ చెప్పండి మ్యామ్. మేడం. మన వెంగమాంబ గారిది. అక్కడ వనం ఉంది. అక్కడ సమాధి అవును ఉంది. ఇప్పుడు అవును మనకి టీటీడీ వాళ్ళు కూడా అక్కడ మనకి ప్రత్యక్షంగా పిరమిడ్ ధ్యాన మందిరం అని చెప్పలేం కానివ్వండి, షేప్ మార్చారు వారికున్న కారణాల వల్ల. లేకపోతే అది మనకి మెగా పిరమిడ్ అనే అనుకోవచ్చు. వావ్ సూపర్ మేడం. దానిని కూడా అది సిద్ధంగా ఉంది. మరి మనకి ఓకే. ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనకి అక్కడ ధ్యాన మహాయాగంలో చక్రంలో విశేషమైన కార్యక్రమాలుంటున్నాయి. మరి ముందు గాని, తర్వాత గాని వెళ్లి ఆ చుట్టుపక్కల పరిసరాలు అన్నింటిలో మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తామంటే, మన దగ్గరున్న పాంప్లెట్‌ని పక్కవారికి ఇస్తాము. వారికి ధ్యానం గురించి అవగాహన లేకపోతే అవగాహన కల్పిస్తాము. మరి ఈ శక్తి క్షేత్రంలో ఇంత అద్భుతంగా చేసుకుంటున్నాం గాబట్టి, మరి ప్రతి ఒక్కరిమి అందులో భాగస్వాములం అవుతాం. మన పక్కన వారికి ముందు చెప్దాము, ఫోను చేసి చెప్తాము. మనకున్న 24 గంటల్లో మన సమయాన్ని మన కోసం మనం పర్సనల్‌గా రోజు కేటాయించుకుంటాం గదండీ! మన ఇంట్లో పెళ్లయితే ఎలా ఆహ్వానాలు అందరికీ అందిస్తామో, ఈ ధ్యాన యజ్ఞం మన అందరి కళ్యాణం. ఈ లోక కళ్యాణంలో ప్రతి ఒక్కరు మొదటైతే అందరికీ చెప్దాము. అందరిని ఆహ్వానిద్దాము. ఆ తరువాత వచ్చిన వారి బాధ్యతలని మనం తీసుకుందాం. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరం ఎంత వీలైతే అంత భాగస్వాములం అవ్వాలంటాను. మరి మీరేమంటారు? 100%. 100% మేడం. ఎందుకు అంటే మరి ఇది మన మన స్వయ కళ్యాణం, లోక కళ్యాణం 2 జరిగితే మన జీవితం సార్థకం అవుతది. మనం వచ్చినందుకు మనము ఎంతో పత్రిసారి అంటాడు కదా! "నువ్వు ఎంత చేసుకుంటే అంత పొందుతావయ్యా" అంత హైయర్ వరల్డ్స్ కూడా ఎళ్తాం. అంటే శరీరము ఉన్నప్పుడు గూడా
అంత అంత స్థితిలో ఉంటాం. శరీరం వదిలినాక కూడా అంత హయ్యర్ వరల్డ్స్‌కి వెళ్తాం. అంటే చూడండి, ఈ 2 చేయడం వల్ల ఉన్నతమైన లోకాలకు కూడా వెళ్ళడానికి ప్రాప్తిస్తదనమాట. ఎప్పుడైతే ఈ ఒక లోక కళ్యాణం చేస్తామో మనము, సో మనం సత్యలోకానికి మనకి అడుగులు మనకు డోర్ ఓపెన్స్ అవుతాయి అన్నమాట. సో నిజంగా ఇది సామాన్యమైన ఒక పని కాదు మేడం. ఈ మనం చేస్తున్నది ఏదైతే ఈ ధ్యాన మహాయజ్ఞము, ఈ ధ్యాన మహాయాగం మనం చేస్తున్నామో, ఇవి నిజంగా మన జీవితాన్ని కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తదనమాట మన లైఫ్. సో అందుకనే ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే కదా బుద్ధుడు కూడా ఎప్పుడైతే ఆయన ఎన్లైట్మెంట్ అయ్యాడో, ఆయన ధర్మం శరణం గచ్చామి, ఆయన ధర్మాన్ని అక్కడ ఆయన చేశారనమాట, అందరికీ తెలపడం. సో ఆయన జ్ఞానం కానీ, ఆ ఒక ధ్యానం కానీ ఆయన ప్రపంచ వ్యాప్తం చేశాడు. సో ఆ సంఘం శరణం గచ్చామి, ఆ ఒక సంఘంలో అందరూ కూడా ఒక బుద్ధ సంఘంలో ఎవరైతే ఉన్నారో ఆ బుద్ధుడి ఒక ధర్మాన్ని ఆచరించి, ఇప్పుడు మనం పత్రిజీ సార్ సంఘంలో ఉన్నాం. సో మన పని ఏంటి, ఆ సంఘంలో ఉంటూ మనము ఏదైతే పత్రిజీ సార్ ధర్మం ఏదైతే ఆచరించారో, పిరమిడ్ మాస్టర్స్ ఒక ధర్మం కూడా అదే మేడం. సో ఈ పిరమిడ్ ఒక సంఘంలో ఉంటూ, పిఎస్ఎస్ఎం సంఘంలో ఉంటూ మనము చక్కగా మనము ఇవన్నీ యజ్ఞం ద్వారా మరి ఈ ఒక భూమిలో కానీ, వాతావరణంలో కానీ, మన ఒక ట్రాన్స్ఫర్మేషన్లో కానీ, అన్నిలో మరి సర్వజీవులు ఒక ఆనందం కోసం అయితే ఏమి, సో డైమెన్షన్లో కూడా ఈ ఒక భూమి ఒక డైమెన్షన్ అయితే ఏమి, మన ఒక ఇది అయితే ఏమి, అన్నిట్లో కూడా చాలా చేంజెస్ వస్తుంది మేడం ఈ ఒక యజ్ఞం వల్ల. ఎస్ మ్యామ్. మనకి తిరుపతి నుంచి రవీంద్ర గారు వచ్చి ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి సార్ కార్యక్రమాలు? మీ మాటల్లో చెప్పండి ఒక నిమిషం. సార్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వాణి మేడం గారు మాకంటే అద్భుతంగా తిరుపతి గురించి బాగా వివరించారు. ధ్యాన మహాయజ్ఞము ఎందుకు చేయాలి అని ఇంత వివరంగా, ఇంత విశేషంగా వాణి మేడం గారు చెప్తారని మేము ఊహించలేదండి. ఓకే, ఈ కార్యక్రమము రోజు చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. ధ్యాన మహాయజ్ఞానికి అందరూ తరలి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అద్భుతంగా ఏర్పాట్లు అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. అది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. పద్మకుమారి మేడం, మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీ స్పందన? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాలో ఉన్నదంతా నేను చేయలేనేమో అనుకున్నాను, కానీ నేను చక్కగా చేసుకోగలుగుతున్నాను. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. బండి శ్రీనివాస్ గారు వాళ్ళు పాంప్లెట్ పంచిపెట్టడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు కిందకి వెళ్ళినప్పుడు నేను కూడా కిందకి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఒక ముస్లిం లేడీ ఎదురుగుండా వచ్చి, ఈ బండి ఎక్కడిది, నేను దాంట్లో చేరాలి అని చెప్తాను. సార్ అన్నారు, మాకు టైం అయింది, మేడం చెప్తారు వినండి అని అన్నారు. నేను ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు, ఏంటి అని అంటే, నాకు ఒక ప్రాబ్లం ఉండేది మేడం, అది 3 years నేను ఫేస్ చేశాను. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. పిఎంసి వాళ్ళ ధ్యానం పిఎంసి వాళ్ళకి అది చూసి, నేను ఛానల్ చూసి నేను మెడిటేషన్ చేసుకోవటం మొదలు పెట్టాను. 3 years 4 years నుంచి సఫర్ అయిన ప్రాబ్లం నాకు 41 days లో నాకు మొత్తం తగ్గిపోయింది. తర్వాత ఎంతో ఆనందం అనిపించింది నాకు. అందుకని దీంట్లో చేరాలనుకుంటున్నాను, ఎలా చేరాలి ఏంటి అని అడిగింది. అప్పుడు బండి శ్రీనివాస్ గారిని బీబీ నాంచార్ లాగా మనకి ముందే పత్రిజీని పంపించినట్టున్నారు అని అంటున్నారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. మా హస్బెండ్ కూడా చేస్తారు కానీ ఇవన్నీ అబద్ధాలు అని అనుకున్నారంట. కానీ అమ్మాయి ఎప్పుడైతే చెప్పిందో అది చూసి, ఇంత ఉంటుందా, నేను నిజంగా అమ్మాయి చెప్తుంటే స్టన్ అయిపోయారంట. కొత్తగా వచ్చి ఈ అమ్మాయి ఇంత అనుభవించింది, ఎంత హ్యాపీగానే ఉంది, నిజం కదా అని అప్పుడు నమ్మారనమాట. అంటే మా సార్ని నమ్మించడానికి స్వామి పంపించారేమో అనుకున్నాను. అంటే మేము ఎక్కువ వెంకటేశ్వర దగ్గరికి వెళ్తూ ఉంటాము. అక్కడ కూడా నాకు అనుభవం ఏంటంటే, ఒక రోజు వెళ్తే మాకు అక్కడ ఏమి అనుకోకుండా వెళ్ళాం. సీనియర్ సిటిజన్స్ వస్తుంది కదా అని ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవాలి. వెళ్ళేటప్పటికి ఇంకా మీకు అవ్వదు మేడం అన్నారు. అంటే నేను కళ్ళు మూసుకుని ఒకసారి స్వామిని దర్శించుకుని, సరే నేను నరసింహస్వామి టెంపుల్ దగ్గర ధ్యానం చేసుకుంటాను అనుకుని
కూర్చున్నాం. ఇక్కడే లోపలే నేను చూసుకుంటానని. అనేటప్పటికి ఒక అతను ముందుకొచ్చి, "ఎందుకొచ్చారమ్మా? ఏంటి?" అన్నాడు. "ప్రాబ్లమ్ ఏంటి?" అనంటే ఇలా అని చెప్పాను. చెప్తే, "అయ్యో! అంత దూరం నుంచి ఎందుకెళ్తారు? ఉండండి నేను ట్రై చేస్తానని" చెప్పి ట్రై చేసి మమ్మల్ని స్కూటర్ మీద ఎక్కించుకుని, అక్కడ దింపి, మమ్మల్ని తీసుకెళ్ళి ఆ షెడ్‌లో కూర్చోబెట్టి, ఆ దర్శనం అయ్యే వరకు ఉండి మానలేదు. తర్వాత మళ్ళీ ఫోను చేసి ఎలా చేసుకున్నారు అయన్నీ చెప్పారు. అలాగే తిరుపతిలో ఎంతో మహత్యం ఉంటుంది. దాన్ని దర్శిస్తే మనకెంతో భాగ్యం ఉంటుంది. అలాగే మనం అందరం కలిసి ఇంతమంది కలిసి సామూహిక ధ్యానం చేస్తే ఆ ప్రపంచం మొత్తం గూడా ఎంతో శాంతివంతంగా ఉంటుందని తెలుసుకున్నాను. అందుకని అందరూ తప్పకుండా మీరందరూ రావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం మేము. నాకింత చక్కటి అవకాశం ఆ పత్రిజీ గారు, ఆనంద్ సార్ వీళ్ళందరూ కల్పించినందుకు నేను శతకోటి కృతజ్ఞతలు. నాలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఈ పిఎంసి డిజిటలే నాకు కారణం అయ్యింది. థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ మరి ప్రతి ఒక్కరిలో అఖండంగా ఎంతో ధ్యాన సాధన ఉంటే ఎన్నో అద్భుతమైన ఫలితాల్ని మనం పొందగలుగుతాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు అందరం చూస్తున్నాం. మరి సమయాభావం అయింది కాబట్టి ఈ రోజు కార్యక్రమాన్ని ముగించుకోవాలి. మరి ఎంత విశేషంగా మనం ధ్యాన సాధన చేస్తే అంత విశేషంగా ఫలితాలు పొందుతాము. ఈ విశ్వశాంతి కోసం జరుగుతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం తిరుపతి మహాక్షేత్రంలో జరగటం నిజంగా మనకి అద్భుతమైన వరం. ఎంత ప్రత్యక్షంగా పాల్గొంటే అంత ఫలితాల్ని పొందుతాం. మరి ఈ యజ్ఞానికి అందరూ తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకొని మరలా మరొక కార్యక్రమంలో కలుద్దాం. చలో తిరుపతి. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, మన కార్యక్రమంలో రోజు పాల్గొంటున్న ప్రతి ఒక్క మాస్టరు, సందేశాన్ని ఇవ్వటానికి వస్తున్న మాస్టర్‌కి, మరి చక్కగా సంగీతంతో, వారి నాదంతో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈరోజు మరి వాణి మేడం, పద్మకుమారి గారు, రవీంద్ర గారు ఇలా ప్రతి ఒక్కరు మరి మెసేజ్‌ల రూపంలో గూడా తెలియజేస్తున్నారు. మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మరొక కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.